హాయ్ ఫ్రెండ్స్, నమస్కారం. డ్రైగా టేస్టీగా స్పైసీగా కంప్లీట్లీ డ్రై చికెన్ రెసిపీ చేసుకోవడానికి ఇంట్లోనే మనం రెస్టారెంట్ స్టైల్లో చేసుకోవచ్చు. చాలా సింపుల్ అండ్ టేస్టీ, ఈజీ అండి. మీకు రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, రెసిపీ లైక్ చేయండి, షేర్ చేయండి. పదండి రెసిపీ చూద్దాము. చూడండి, ఇక్కడ కర్రీ కట్ పీసెస్ హాఫ్ కేజీ నేను తీసుకున్నాను. మీరు విత్ బోన్ కాకుండా వితౌట్ బోన్ తీసుకున్నట్టయితే ఇంకా బాగుంటుంది. గల్ల ఉప్పు వేసి శుభ్రంగా 2 సార్లు బాగా కడిగేసుకోవాలి. అలాగైతే నీచు వాసన ఎక్కడ కూడా రాదు. ఇప్పుడు పెరుగు, స్వీట్ కర్డ్ నేను గడ్డ పెరుగు తీసుకుంటున్నాను. చూడండి, గడ్డ పెరుగు తీసుకోండి. పులిసిన పెరుగు లేదా స్టోర్ చేసి ఉన్న పెరుగు, 1 వీక్ వరకు స్టోర్ చేసిన పెరుగు మాత్రం అస్సలు తీసుకోకండి. ఒక కప్పు వరకు, హాఫ్ కేజీ చికెన్కి ఒక కప్పు వరకు పెరుగు తీసుకొని దానిలో రుచికి సరిపోయేంతగా కారం, పసుపు, ధనియాల పొడి, ఉప్పు, దాంతోపాటు జింజర్ గార్లిక్ పేస్ట్, ఇంకా జీరా పౌడర్ కూడా వేసుకోండి. దీంతోపాటు గరం మసాలా, నేనైతే ఇంట్లో చేసుకున్న దంచి పెట్టుకున్న గరం మసాలా మాత్రమే వేస్తాను. దాంతో మంచి టేస్ట్ ఇంకా ఫ్లేవర్ వస్తుంది. చూస్తున్నారా? ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లిపాయ, జీరా పౌడర్, గరం మసాలా పౌడర్, ధనియాల పొడి, దీంతోపాటు చికెన్ మసాలా, కొద్దిగా చికెన్ మసాలా కూడా ఉన్నట్టయితే వేసుకోండి. ఇది వేసేసి దీన్ని బాగా మిక్స్ చేద్దాము, బాగా బీట్ చేద్దాము. చక్కగా బీట్ చేసేసిన తర్వాత ఇది చికెన్లో వేసేసి చికెన్కి పూర్తిగా దీన్ని పట్టించేద్దాము. కంప్లీట్గా చికెన్లో మసాలా వేసి మిక్స్ చేసి పెట్టిన తర్వాత దీన్ని మ్యారినేషన్ కోసం వదిలేద్దామండి. అట్లీస్ట్ మినిమం 20 మినిట్స్ టు మ్యాక్సిమం 1 అవర్ పెట్టుకోవాలి. మీరు కావాలంటే కనీసం టైం లేకపోతే కనీసం 20 మినిట్స్, 15 to 20 మినిట్స్ అన్న తప్పకుండా ఇలా పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. కాకపోతే లాస్ట్లో ఒక సగం నిమ్మ చెక్క దీంట్లో పిండేద్దాము, నిమ్మరసం పిండేద్దాము. నిమ్మరసం కూడా పిండేసి దీన్ని చక్కగా మిక్స్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టి దీన్ని కొద్దిసేపు వదిలేద్దామండి. నేనైతే 40 మినిట్స్ పెట్టుకున్నాను ఫ్రిడ్జ్లో. ఇప్పుడు మీ దగ్గర దోశ ప్యాన్ లేదా నాన్ స్టిక్ ప్యాన్ ఉన్నట్టయితే అది తీసేసుకొని స్టవ్ మీద పెట్టి దానికి కొద్దిగా ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ పోయండి. డోంట్ బి గ్రీడీ, ఎందుకంటే చికెన్ ఫ్రైడ్ రెసిపీ, డ్రై రెసిపీ కాబట్టి కొద్దిగా ఎక్స్ట్రా ఆయిల్ వేయండి. అలాగని మరీ ఎక్కువ ఆయిల్ కూడా వేసుకోవాల్సిన అవసరం ఉండదు. తప్పకుండా నాన్ స్టిక్ ప్యాన్ మాత్రమే తీసుకోండి. నూనె వేడెక్కిన తర్వాత, కంప్లీట్గా ప్యాన్ వేడెక్కిన తర్వాత పీసెస్ అన్నీ ప్యాన్ పైన ఈ విధంగా వేసేసి ఉడకడానికి కొద్దిసేపు దాన్ని హై ఫ్లేమ్లో పెట్టేసి వదిలేద్దామండి. చూస్తున్నారా? ఈ విధంగా వేడెక్కిన తర్వాత పీసెస్ వేసేసి హై ఫ్లేమ్లో పెడదాం. ఎందుకంటే తప్పకుండా చికెన్లోంచి కొద్దిగానైనా వాటర్ తప్పకుండా ఊరుతాయి, నీళ్ళు ఊరుతాయి. మనం ఇక్కడ కర్రీ చేయట్లేదు, కంప్లీట్గా డ్రై రెసిపీ చేస్తున్నాము. డ్రైగా కావాలి మనకి. ఒక్క 5 మినిట్స్ హై ఫ్లేమ్ మీద పెట్టి వదిలేస్తే ఎక్కడ కూడా మాడే ఛాన్సెస్ లేదు. పైనుంచి గ్రీన్ చిల్లీస్ ఇంకా కర్రీ లీవ్స్ కూడా వేసుకోండి. ఒక 4 to 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టేద్దాము. ఆ తర్వాత మీడియం ఫ్లేమ్లో చికెన్ని అటు ఇటు తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక లిడ్ పెట్టేసాం. లిడ్తో కవర్ చేసేసి దీన్ని ఒక 10 to 12 మినిట్స్ చికెన్ పూర్తిగా సాఫ్ట్గా ఉడికేంత వరకు వదిలేద్దాం. చూడండి, కంప్లీట్గా ఒక 12 మినిట్స్ తర్వాత చూసినట్టయితే ఇక్కడ చికెన్ పూర్తిగా సాఫ్ట్గా ఉడికిన తర్వాత చికెన్లోంచి కొద్దిగా నీళ్ళు ఊరుతాయి మనకి. ఈ నీళ్ళు ఊరినప్పుడు మళ్ళీ ఫ్లేమ్ హైలో పెట్టేసి కొద్దిసేపు దీన్ని ఇలాగే ఫ్రై చేసుకుంటూ ఆ నీళ్ళన్నీ ఇంకిపోయి కంప్లీట్గా మసాలా చికెన్కి పట్టేసి డ్రైగా అయిపోయి నూనె తేలేంత వరకు, చికెన్ డ్రైగా అయ్యేంత వరకు దీన్ని ఇలాగే ఫ్రై చేద్దాం. ఇది చాలా టైం అస్సలు తీసుకోదు. అందుకే గడ్డ పెరుగు లేదా స్వీట్ కర్డ్ వేసుకోవాలి. స్వీట్ కర్డ్ వేసుకోవడం వల్ల, ఫ్రెష్ కర్డ్ వేసుకోవడం వల్ల అస్సలు ఎక్కువగా నీళ్ళు ఊరవండి. చూస్తున్నారా? దాదాపు ఒక 7 మినిట్స్ నేను అలాగే ఫ్రై చేశాను ఆయిల్లో. హై ఫ్లేమ్ పెట్టేసి కంప్లీట్గా దగ్గరికి అయిపోయి మసాలా పూర్తిగా దీనికి పట్టేసి డ్రైగా అయిపోయి చికెన్ డ్రైగా అయిపోయింది. చూస్తున్నారా? ఈ పైన కొద్దిగా కసూరి మెతి చల్లేసి దించేసి మీరు నిమ్మరసం పిండుకొని పక్కకి ఉల్లిపాయ నంచుకుంటూ తింటే భలే మజాగా ఉంటుంది కదా ఫ్రెండ్స్. మీకు రెసిపీ నచ్చుతుందని నేను ఆశిస్తున్నాను. తప్పకుండా డెఫినెట్గా ట్రై చేయండి. మీకు రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా రెసిపీ లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.